నిజానికి ఆ పరిస్థితి బుక్ సీఎం అయినాక రాశాను. అవును ముందు రాయలే, అందులో చాలా విషయాలు ఈ అవినీతి మీద ఉన్నాయి. అవును అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. బుక్ హాట్ కేక్ లాగా పోయింది. మీరు కూడా విశ్లేషణ చేస్తారు. అవును అవును నీ విశ్లేషణ వల్ల 50,000 కాపీలు పోయింది. హాట్ కేక్ అయింది. అయితే మరి అవన్నీ తనకు తెలుసు కదా, ఉన్నావు కదా ఇక్కడ, మాలాగా బయటికి రావచ్చు. రెహమాన్ పెట్టుకొచ్చాడు, చంద్రశేఖర్ పెట్టుకొచ్చాడు, రవీంద్రనాయక్ పెట్టుకొచ్చాడు, వికారాబాద్ చంద్రశేఖర్ పెట్టుకొచ్చాడు, మన ఆయన విజయరామరావు పెట్టుకొచ్చాడు, మహేందర్ వచ్చాడు, శ్రీనివాస్ రెడ్డి పెట్టుకొచ్చాడు. వీళ్ళందరూ కూడా తరిమి వేయబడ్డారు అంటారు, లేదా అవమానపడ్డారు, ఏదో అని బయటకు వచ్చి చెప్పుకున్నారు. వాళ్ళు రకరకాల అవమానాలకు గురయ్యారు. కనీసం అట్లీస్ట్ మీడియా కన్నా ఒక లీక్ ఇవ్వచ్చు కదా. ఒక్క ఎక్కడైనా మీకు 10 years లో కవిత అసంతృప్తిగా ఉంది అని ఒక వార్త ఎక్కడైనా బయటకు వచ్చి మాట్లాడిందాక ఆ 10 years క్రూషియల్ పీరియడ్ కదా, ఆయన అధికారంలో ఉన్నాడు. అప్పుడు మాట్లాడంటే ప్రజల రియాక్షన్ ఎట్లుండేది. అసలు ఫస్ట్ టర్మ్ మాట్లాడుంటే సెకండ్ టర్మ్ వచ్చేవాడు కాదు, ప్రజలకు తెలిసేది కదా. అసలు నాకు ప్రొఫెసర్ హరగోపాల్ మీ విశ్లేషణ చూసి నాకు బుక్ బొమ్మ అన్నాడు. అమృతరాజు చదివి ఏమన్నాడు తెలుసా, ఈ బుక్ కనుక ఉద్యమ కాలంలో దీన్ని చదివి ఉంటే అసలు కేసీఆర్ అని కలిసినాడు కాదు అంటే అంత పడిపోయింది ఆయన గ్రాఫ్, ఆయన వ్యక్తిత్వం గురించి. సో అది ప్రజలు కూడా అర్థం చేసుకునేవాడు. సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్లో నువ్వు మాట్లాడి ఉంటే సెకండ్ టర్మ్ బీఆర్ఎస్కి వచ్చేది కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు పుణ్యకాలం గడిచిపోయినాక ఇప్పుడు నువ్వు థర్డ్ టర్మ్ ఇంకా మనం మళ్ళీ థర్డ్ కూడా రావాలా, కింద మీద తగ్గిపోయి ఒకవేళ థర్డ్ టైం వచ్చింది మాట్లాడేదా, ఎట్లా మాట్లాడుతుంది, అదే కదా. సో ఇది నేను అన్నది అంటే కాంటెస్ట్ లేదు యాక్చువల్లీ, అన్ఫార్చునేట్లీ. మరి నేనే సీఎం అవుతా అంటుంది, ఇంకో విచిత్రం. అంటే